ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. 10 నిమిషాల్లో మటన్ కర్రీని చిక్కటి గ్రేవీతో ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక స్టవ్ మీద కొద్దిగా సాల్ట్, అలాగే కరివేపాకు, పసుపు వేసుకొని మటన్ని కుక్ చేసుకోవాలి. మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాల ప్యూరీని వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసేయండి. ఈ గ్రేవీ రెడీ అయ్యే లోపల మనకు మటన్ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. కుక్కర్లో పెట్టాల్సిన అవసరమే లేదు. చూసారు కదా, ఇలా కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల మటన్ కుక్ అయిపోతుంది. ఈ మటన్ని వాటర్తో సహా గ్రేవీలో వేసి కలిపేసేయాలి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది. బ్యాచులర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కూర దగ్గరకు పడిన తర్వాత కాజు, కొబ్బరి, గసగసాల పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని వేడి వేడి రైస్లో కానీ అలాగే టిఫిన్స్లో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.